రైతులకు పంట చేతికి వచ్చే సమయమే నిజమైన పండుగ అని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. చంద్రగిరి శ్రీ విద్యానికేతన్లో భోగి మంటలు వేసి మోహన్ బాబు, మంచు విష్ణు భోగి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. కంప్యూటర్ యుగంలో సంప్రదాయాలు మర్చిపోతున్నామని, కానీ వాటిని మర్చిపోకుండా కొనసాగించాలని అన్నారు. రైతులకు పంట చేతికి వచ్చాక 10 మందిని పిలిచి వారికి భోజనాలు పెట్టి అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవటమే సంక్రాంతి పండుగ ఉద్దేశమని వివరించారు. సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చి మొట్టమొదటి పండుగ, నిజమైన పండుగ, ప్రారంభం అవుతున్న పండుగ. ఆ ప్రారంభం చేసే పండుగ ఎలా పెట్టారు? ధాన్యం పడుతుంది రైతులమే. ధాన్యం పడినప్పుడే నిజమైన పండుగ సంక్రాంతి పండుగ. పొంగలి పెట్టుకోవడం, 10 మంది ఆత్మీయులు పిలిచి భోజనం పెట్టడం, పెద్దవాళ్ళకు వస్త్రాలు పెట్టడం, వాడు ఏ లోకంలో ఉన్న మంచిగా ఉండి వాడు మనం అందరినీ ఆశీర్వదించి మనం కోరడం. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి. ఎంత సిటీలు వచ్చినా, ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది మర్చిపోకూడదు మనం. బట్ ఈ కంప్యూటర్ యుగంలో రోజు రోజుకు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. ఎడ్ల పందాల పోటీలు ఉంటాయి. ఆవులు, పడదూడలు పరకలు కట్టి దానికి 5 రూపాయలు 10 రూపాయలు కట్టి అలా జనంలోకి వదలడం. దానివల్ల మంచి ఆచారమే కానీ దానివల్ల అపాయం ఎక్కువ సంఘటనలు. వాటిలో మాత్రం పాల్గొనేవారు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.